వాటి టవల్స్ ఇవి. తర్వాత బెడ్ ఇద్దరికి వచ్చేటట్టు. సో ఇది పక్క పెట్టు. నమ్మకం రా, నమ్మకమే జీవితం. నేనంటే నమ్మకం అట్లుండాలి. నా మనసంతా తెగ అల్లరి చేసింది, ఊహల పల్లకిలో నిన్ను ఊరేగించే. 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో. హలో గైస్, వెల్కమ్ టు చిల్లర్ బాయ్స్. ఈరోజు ప్రేక్షకుల కోరిక మేరకు నాదొద్దు పక్కనోడిది ముద్దు ఎపిసోడ్ 2 చేస్తున్నాను నేను. సో మ్యాటర్ ఏంటంటే, కామెంట్స్లో చాలామంది లాక్స్టార్తో సపరేట్ వీడియో కావాలన్నారు. సో ఈరోజు నేను లాక్స్టార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడి ఇల్లు, వాడి కుంపటి అన్నీ కవర్ చేద్దాం మనం ఈరోజు. అది దా ప్లాన్. ఇక్కడ నుంచి వాడి ఇల్లు 1 గంట ఉంటుంది. బస్ ఎక్కి, కార్ ఎక్కి, ట్రైన్ ఎక్కి అన్నీ అట్లా ఎక్కువ వెళ్దాం. నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను, నీ గత వాడు కావాలి. అది ఇట్లానే కంట్రీలో ఉన్నావు బేట. ఈరోజు క్లైమేట్ తేడా ఉందయ్యా. సూర్యుడు, ఒరే సూర్యుడు ఎటు వెళ్ళిపోయావరా? ఏలైతుంది పదరా. ఇవే తగ్గించుకుంటే మంచిది. వచ్చేసాం ఫ్రెండ్స్, ఇంటికి వచ్చేసాం. అక్కడ ముందర కనిపిస్తుంది చూడండి, జూమ్ చేస్తా. ఇక్కడ ఉంటాడు ఈడ. వెళ్దాం. 1 minute 37 seconds later. మ్యాటర్ ఏంటంటే, నేను వచ్చినా కానీ వీడు ఇంకా రూమ్లో లేడు. సూపర్ మార్కెట్కి వెళ్ళాడట. అంతవరకు బయట ఇట్లా వెయిట్ చేయాలి. వచ్చాడు. ఎంత లాగ్ రా, 5 నిమిషాలు అంటే నీ అవ్వ 10 నిమిషాలు అయింది. అయినా హాఫ్ అన్ అవర్ ముందు అప్పుడు అన్నావు కదా వెళ్తా అని. అంటుందిరా, చెప్పురా. నువ్వు 2కి వస్తాను, వచ్చినావా? ఇప్పుడు ఇంతసేపు అది వీడు మొత్తం రెడీ చేసి పెట్టినావు. ఇప్పుడు ఇదంతా ఇల్లు జనాలకి పక్కన ఇంట్లో ఏముందో కావాలి, తెలియాలి. తెలియకపోతే ఎట్లా? చూడండి, నేను రూమ్ ఒకసారి ఇప్పుడు హోమ్ టూర్ అనమాట. నువ్వు స్టార్ట్ చేస్తావు, నేను స్టార్ట్ చేయమంటే చెప్పేదాన్నా. ఒక రూమ్, ఆ ఒక రూమ్ చూపి జనాలకి. చెప్పు ఫస్ట్, ఇదేంటి చెప్పు. క్లోజెట్ తీ, ఓపెన్ చేయి. ఏముంటాయో అమ్మాయిల బట్టలు, అబ్బాయిల బట్టలు ఉంటాయి. చెప్పురా. ఏముంటాయి? కింద షూస్ ఉన్నాయి చూసినా. వీడు ఒక్కడే అన్న, ఒక్కడికి ఎందుకు ఉంటాయి అసలు షూస్? అంటే నెక్స్ట్ రాగానే తెలుసు కదా, ఫస్ట్ ఏముంటుంది మనకి బాత్రూమ్ ఇంపార్టెంట్. లైటేరా అది. నా టూర్లు అంటే ఎట్లున్నది, ఫస్ట్ బాత్రూమ్ చూపిస్తా, తర్వాతనే ఏదైనా. ఇక్కడ షవర్కి వాటి టవల్స్ ఇవి. పక్కనే కిచెన్, బాత్రూమ్ నుంచి వాసన అంతా ఇక్కడ రావాలన్నమాట. అట్లా డిజైన్ చేశారు దీన్ని. ఏంటి అరే నీ అబ్బా. ఇంకా అంతే. ఈ తర్వాత సరుకుల మనోడివి ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళవి కూడా అందరికి కలిపి దీంట్లో. ఇక్కడ కంప్యూటర్ వర్క్ చేశాను. తర్వాత బెడ్ ఇద్దరికి వచ్చేటట్టు. ఇంకా చాలు, డిలే లేకుండా స్టార్ట్ చేయాలి. ఆకలి చేస్తుంది తొందరగా నాకు. ఓకే, పన్నీర్ ఫస్ట్ తయారు చేస్తున్నాం మనం. అసలు ఏం చేస్తున్నాం మనం? నాకు తెలుసు, తిన్నట్టు కథలు తింటా, అది మ్యాజిక్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. ఏం చేస్తున్నాం రా? చేసిన తర్వాత నాకైతే పన్నీర్ తెమ్మన్నాడు, మేతి తెమ్మన్నాడు. ఇంకా నేను టాటియాస్ కూడా ఇచ్చా. చూద్దాం. ఓకే, లెట్స్ గో. కొంప వాడదేనా, కొంపటి నాదే. ఇంకా సో పెద్ద బౌల్ దాని దగ్గర ఉన్నదంటే ఇచ్చాడు. దీంట్లో మనం పన్నీర్ తెద్దాం. పాలు కూడా నేనే తెచ్చుకున్నాం. ఆడు వేస్ట్ కాదు అసలు, వీడు వేస్ట్ అసలు. ఓకే, ఈ 3 పాల నుంచి నేను పన్నీర్ తీస్తా బయటికి. 2 hours later. గతం అన్నాడు పెద్దలు.
మరి స్టార్ట్ చేస్తా వీడు మరీ స్టార్ట్ చేసినావా? మళ్ళీ కాదు ఫస్ట్ నుంచి ఇదే అవుతుంది. ఏంటది ఏదో కనిపిస్తుంది ఇక్కడ. ఎంతకి తెగించారా? ఇప్పుడు మీ ఇంట్లో మీ మమ్మీ పాలను చూడరా ఉన్నప్పుడు చూస్తారు ఎస్కేప్ అయి అది పొంగిపోతాయి కదా, అలా పొంగిపోకుండా ఉండడానికి ఒక టెక్నిక్ ఇది. ఇంట్లో బుడన్ స్పూన్ దొరికింది అనుకోండి, అది తెచ్చి కరెక్ట్ దీని మీద పడేయండి. అది ఎంత మరిగినా పొంగదు. ఇప్పుడు పొంగాలంటే నాకు గుద్ద వస్తుంది. సరే చూద్దాం, విల్ ట్రై. పొంగినప్పుడు చూద్దాం, ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేద్దాం. నాకు తెలిసి పని చేస్తుంది మాక్సిమం. ఏంది ఏదేదో చేసావు, పైకి లేపుతున్నావు ఏంది? చూడు సో ఇది పని చేస్తుంది. పక్క పెట్టు. సో ఇప్పుడు దీని నుంచి ఏమర్థమైందంటే అది పనిచేయదని తెచ్చింది. వీడి ఇంట్లో అన్ని పని చేయట్లేదు, నా దగ్గర పని చేస్తాయి అన్ని. అందుకే వేరే ఇంట్లో చేయండి అన్ని. అరే నా కొడక, ఓసలి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అరే సో దీన్ని ఎసిగ్ అంటారు జర్మన్లో. ఇంగ్లీష్లో వేస్తే అది వెనిగర్ అంటారు. వెనిగర్ తీసుకోవాలి. కప్ ఏమన్నా అక్కడ ఉంటది. ఇన్షాల్లా ప్రైజ్లా. క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. That's what I'm talking about, boy. That's what I'm talking about. ఇది ఎలా కావాల్సింది మనకి. చూడండి, బట్ ఫైనలీ సాధించాను. వావ్. సో ఇప్పుడు ఈ పన్నీర్ ఎట్లైనా మనకి సరిపోదు కాబట్టి షాప్కి వెళ్ళి 2 బాటిల్ తెచ్చుకుందాం. అసలు ఏమైందంటే అవసరం లేదు ఇంకా జనాలకి. ఇక్కడ టైం చూడ అక్కడ ఇంకా ఎంత అవుతుంది. పన్నీర్ స్టార్టింగ్ చేశాడు, బిస్కెట్ అయింది. ఇంకొక ఎవడి వల్ల అది చెప్పు, ఎవరి వల్ల? నేను చెప్తా చేయవు కదా, నువ్వు చిన్న పిల్లోడు, పాలు తాగే పిల్లోడు. డిస్టర్బ్ చేశాడు వీడు నన్ను. చూడండి నా పన్నీర్ ఇక్కడ పెట్టు. క్రేజీ వచ్చింది. సో 2 పాలు బాటిల్ బిస్కెట్ అయ్యాయి. ఒక పాలు బాటిల్ తో చేశాడు, కొద్దిగా వచ్చింది. మరి వెళ్ళాడు, మరి 2 బాటిల్ తీసుకొచ్చాడు, చేసేది సరిగ్గా చేశాడా, మొత్తం వేసాడు. మరి క్లీన్ చేయాలి అదంతా నేను. ఇది ప్రజలకు తెలియాలి. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మనం ఏం చేద్దాం అనేది లాస్ట్ చెప్తా. జీలకర్ర, ఆవాల్, ఓకే, బిర్యానీ ఆకు, ఏంది కాడమం వేసాడు, లవంగాలు వేస్తున్నాడు, ఉల్లిపాయలు వేసాడు. ఇందాక నాకు చెప్పినావు కదరా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్, ఇప్పుడు ఏది కావు నువ్వు. బాగానే ఎక్స్ట్రా. అందుకే పెళ్లి కావట్లేదు నీకు. వీనికి సంబంధాలు చూస్తున్నాడంట ఫ్రెండ్స్. ఇందాకనే ఆంటీ చెప్పింది నాకు ఫోన్ చేసి. వీడు నా సోదరుడు కాడు, చౌదరుడు. చౌదరా అంటే సోదరుడు కాదు, చౌదరుడు. యు గెట్ ఇట్, ఓకే? మీరు ఎవరైనా మా చౌదరుడికి నచ్చితే నా కమెంట్స్ లో టైప్ చేసి పెట్టండి. మా చౌదరుడితో నేను సెట్ చేసి పెడతాను మీకు, ఓకే? క్యాషూస్, ఇది బేసిక్ గా చాలా స్పీడ్ గా ఉంటది. ఈ స్పీడ్ లో కూడా వీడు ల్యాగ్ చేస్తున్నాడు. నేను కూడా తెచ్చినా కదరా మరి. ఇది కస్తూరి, కసూరి, బాగా కస్తూరి అలవాటు అయిపోయినట్టుంది. అవన్నీ వద్దు, బ్యాక్ వెళ్ళు. కస్తూరి అంటున్నావు ఏంటి? ఎవరు? ఆంటీ ఈ వీడియో మీరు చూసినట్లయితే మీ వాడికి కస్తూరి కావాలంట, కసూరి మేతి. అందరూ జర్మన్ అయితే మంచిగా మా పాపనే, వేరే అయితే అక్క చెల్లెలు అవుతారు. చెప్పు. తెలియదు ఎవరితోనో పిజ్జా షాప్. అవునరా, పిజ్జా కాదురా, ఇంకేం కావాలి చెప్పు? కాఫీ షాప్. ఇద్దరం కూల్ డ్రింక్ ఒకే కూల్ డ్రింక్ లో 2 స్టార్లు పెట్టుకుని తాగినాం. ఇప్పుడు ఏంద్రా అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అమ్మా వదినమ్మా, ఈ నా కొడుకు నేను అమ్మద్దండి. ఏం లేదు, 1 వీక్ తర్వాత తెలుస్తుంది. ఏమైతుంది? ఏం కాదు. నమ్మకం రా, నమ్మకమే జీవితం. నేనంటే నమ్మకం, అట్లుండాలి. నువ్వేనా నా
కల్లోకొచ్చింది నా మనసంతా తెగ అల్లరి చేసింది ఊహల పల్లకిలో నిన్ను ఊరేగించే. ఇప్పుడు నువ్వు ఉన్నావు, చెప్పండి, వీడికి ఎవరు లేరంటే నమ్ముతారా? ఇప్పటికి ఈ ఇంట్లో ఎవరు లేరు ఇంతకుముందు అంటే నమ్ముతారా మీరు? వీడు ఒక్కడే ఉన్నాడంటే నమ్ముతారా? చెప్పండి. ఇది ఇద్దరికా ఒకరికా ఇంట్లో? కామెంట్ ఇది ఈ ఇంట్లో ఇద్దరు ఉంటున్నారా ఒకరు ఉంటున్నారా చెప్పండి మీరే కామెంట్స్. రే షుగర్ ఏంట్రా? కొద్దిగా వేయాలి, ఛే, బ్యాలెన్స్ లేదు కాబట్టి ఆర్గానిక్ అని. సిల్వర్ ప్యాకెట్లలో ఉన్నాయి అన్ని. ఇండియన్ చూసేటప్పుడు ప్యాకింగ్ ఇట్లా వేస్తారా? ఏ ఊరు మీది? నెల్లూరు పెద్దారెడ్డి గారి మేనల్లుడు. గొడ్డు కారం. గొడ్డు కారం. ఓ అమ్మ, ఎక్కువ వద్దు, కొద్దిగా. ఈడు ఏం చేస్తున్నాడు? అది ఎప్పుడైతుందో? అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు. జాగ్రత్త, కాలిపోతుంది కింద. చల్ల గాలికి బయట పెట్టేశాము. ఇప్పుడు ఇది బయట ప్రకృతికి చల్లగా అయిపోను కాక. కాకులు వచ్చినాయి అనుకో, మజా మజా వస్తుంది. కాకు వచ్చి రెట్టేస్తే టేస్ట్ వస్తుంది అప్పుడు దాంట్లో. ఏంట్రా ఇది చాలా తిక్కుగా ఉన్నాడు. ఇది ఏంటి? ఇప్పటికైనా గెస్ చేయగలుగుతున్నారా? గెస్ చేస్తే కమెంట్స్ లో పెట్టండి. ఇప్పుడైనా వీడియో పాజ్ చేసి కామెంట్స్ లో వీడియో పాజ్ చేసి కమెంట్స్ లో పెట్టండి అంట. ఆకలి అవుతుందని అడుగుతుంది. లేదు, ఆకలి ఎప్పుడో చచ్చిపోయింది. ఇది నేను తెచ్చాను ఫ్రెండ్స్, చెప్పాలిగా. ఇవి అది కూడా తెలియదు. తీసుకోండి. ఎక్కువ వేయకండి, ఎక్కువ వచ్చి ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది. అరే కర్రీ పేరు ఇప్పుడేం చెప్పురా? ఏంటి అసలు కర్రీ పేరు? కర్రీ పేరు ఏంటో చెప్పు ఇప్పుడే. మేతి చమాన్. మేతి చమాన్ గూగుల్లో కొట్టి ఆ కలర్కి ఈ కలర్కి ఏమాత్రం సంబంధం ఉన్నా తీసుకోండి, నా యూట్యూబ్ ఛానలే తీసుకోండి. అయిపోయిందంట కూడా. వావ్, మాట్లాడలేకపోతే తీసేస్తాడు కూడా వీడు ఇప్పుడు. సో మా దగ్గర ఇవే రెడీమేడ్ చపాతీలు అంటారు, టొటియాస్. ఓకే, తీసుకొని పెనం పెట్టుకున్నాం, అలా వేపుకొని అటు సైడ్ ఇటు సైడ్ వేసేయాలి చపాతీలు. ఇప్పుడు వాడి మేతి చమాన్ అంటారు చూడండి ఎట్లు. ఏముంది? అరే కారం వేసేవారు అసలు? వేసా కదా, చిల్లీస్ వేసా. ఓ గుడ్డు కారం వేసాను, చిల్లీస్ కూడా వేసావా? ఓకే ఓకే ఓకే, చూద్దాం. చపాతీ రెడీ అయిపోతుంది, స్టార్ట్. ఓకే, సో రెడీ అయిపోయింది. కలర్ చూసి మోసపోవద్దు. ఓకే, చూద్దాం, ట్రై చేద్దాం. చాలా మందికి నిమ్మకాయ ఎలా వాడాలో తెలియదు, నేను చూపిస్తాను. ఉల్లిపాయ మీద పిండుకోవాలి అలా. ఓకే, ఒక ముక్క తీసుకోండి. మీకు కూడా నూరు ఊరుతుందా? ఇంతసేపు అయితే ఎందుకు ఊరదు, కాలుతుంది. ఓకే, జై శ్రీరామ్, ప్రైజ్ ది లార్డ్, ఇన్షాల్లా. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్, నిజంగా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి ఎట్లా ఉందో చెప్పండి. ఇప్పుడు బాగా కూడా తింటున్నాం. ఏరా చెప్పరా, నువ్వు కూడా 2 సార్లు తింటున్నావే. ఆబ్వియస్ గా బాగుంటది కదా. ఓ యా అబ్బా, నైస్. సో నాదొద్దు పక్కనోడిది మొద్దు. అలా ఫైనల్లీ పొద్దున స్టార్ట్ చేస్తే ఈవినింగ్ ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. జై శ్రీరామ్, ప్రైజ్ ద లార్డ్, ఖుదాఫీజ్. ఈ రోజుతో ఇంతే, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, గుడ్ బై. ఎంత మంచి